అప్పటి ప్రభుత్వం పెద్దలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించకుండా గాలికి వదిలేశారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బీఆర్ఎస్ చేసిన తప్పులను సరిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సీఎం రేవంత్తో కలిసి కష్టపడుతామన్నారు. The state government is planning for all these things. గతంలో ఉన్నటువంటి పెద్దలు గాని అవగాహన లేనటువంటి నాయకులు గాని రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్ గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఎంత అవసరం ఉంది. దీనికి ట్రాన్స్పరెంట్ గా గ్లోబల్ టెండర్స్ పిలిచి ఈ థర్మల్లో, పంప్ స్టోరేజ్ లో అండ్ సోలార్ ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో ముందు ఇమీడియట్ అవసరాల కోసం నిర్ణయం తీసుకొని ప్రకటన చేశారు. సో ద స్టేట్ ఈజ్ సీరియస్లీ ప్లానింగ్ ఫర్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఎనర్జీ ఆఫ్ ది స్టేట్. ఈ రాష్ట్రం 3 trillion ఎకానమీ 2047 కల్లా సాధించాలని బలమైన కృత నిశ్చయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంటైర్ క్యాబినెట్ ఈజ్ కమిటెడ్ అండ్ సీరియస్ అబౌట్ ఇట్. ది స్టేట్ గవర్నమెంట్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. గతంలో ఉన్నటువంటి పెద్దలు గాని అవగాహన లేనటువంటి నాయకులు గాని రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేయకుండా గాలికి వదిలేస్తే అట్లా కాదు నాన్న. ఈ రాష్ట్రం చాలా స్పీడ్ గా ఎదుగుతా ఉంది. 10% మేము వచ్చిన దాంట్లోనే 1 year లోనే గ్రోత్ వచ్చింది. సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. 3 trillion ఎకానమీతో ప్రపంచంతో ఈ రాష్ట్రం పోటీ పడాలనేటువంటి ఆలోచనతో మేము ముందుకు పోతున్నాం. దీని ప్రకారం ఈ రంగాల్లో ఎంత అవసరం ఉంది.